సో మాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారా, లేకపోతే ఏ సెక్టర్ వాళ్ళు ఉన్నారు? అందరు ఉన్నారండి. డాక్టర్లు ఉన్నారు మా దాంట్లో, బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, స్టూడెంట్స్ ఉన్నారు, ఎస్పెషల్గా చిన్నపిల్లలు, కాలేజ్ వాళ్ళు. అయితే అదే క్వశ్చన్ చాలా మందికి వస్తుంది, ఎందుకంటే ఇలాంటి సెక్టర్స్ నుంచి ఉన్న వాళ్ళు కేవలం ఒక్కరోజు హాఫ్ డే సెలవు దొరికితే ఇంటికి అంటే ఇంకా మేము ఇంట్లోనే ఉండాలి అనేసి అనుకుంటారు. అలాంటిది మీరందరూ ఇంత టైం ఎలా తీయగలుగుతున్నారు? అన్ఫార్చునేట్లీ మన పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ అందరం కూడా మన పిల్లలకు కానివ్వండి, ఈ కాలేజ్ స్టూడెంట్స్ కానివ్వండి, యూత్ అందరికీ ఒక ప్లాట్ఫామ్ మనం క్రియేట్ చేయలేకపోయాం కాబట్టి వాళ్ళు పబ్బుల సైడు, ఆటో సైడు ఇటు వెళ్తున్నారు. మన 20 years 25 years బ్యాక్ చూస్తే ప్రతి గుడిలో సాయంత్రం, శనివారం సాయంత్రము, ఆదివారం సాయంత్రము భజనలు జరిగేవి, సత్సంగాలు అని జరిగేవి. అసలు దేశభక్తి గురించి చాలా జరిగేవి. నా చిన్నప్పుడు అన్నీ ఉన్నాయి అవి. ఇప్పుడు ఏవి కనుమరుగైపోయాయి. అందుకే ఇంత ఆదరణ ఎందుకు వస్తుంది అంటే వాళ్ళ పిల్లలు ఫోన్లలో మునుగుతున్నారు, వాళ్ళ పిల్లలు టీవీలలో మునుగుతున్నారు, వాళ్ళ పిల్లలు పబ్బులలోకి వెళ్తున్నారు, ఎక్కడికో వేరే రూట్ పడుతున్నారు. ఈ రూట్ కాదు, ఈ రూట్ కరెక్ట్ అని